నమస్తే అండి నవీన్. ఇక కొత్త టాపిక్ మీ ముందుకు కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఒక కొత్త ట్రెండ్ కూడా తెరపైకి రావడం జరిగింది. అంటే దాదాపు ఈ 15 సంవత్సరాల నుంచే ఎక్కువగా భార్యలు భర్తలను చంపేటువంటి విధానం ఎక్కడ చూసినా చాలా వరకు ఇదే కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా భయం గుప్పెట్లున్నటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి కొన్ని డేటాను కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 2022లో ఎన్ని కేసులు నమోదయ్యాయి, 2023లో ఎన్ని కేసులు నమోదయ్యాయి, 2024, 25లో ఎన్ని కేసులు నమోదైన అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా డీటెయిల్స్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల కాలం నుండి అంటే దాదాపు 24 గంటల క్రితమే కర్ణాటకలో జరిగినటువంటి ఒక హత్య. అతను ఒక డీజీపీ, రిటైర్డ్ అయినటువంటి డీజీపీ తన భార్య భర్తను కూడా హత్య చేసినటువంటి సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే స్వయంగా ఒక డీజీపీగా ఈ పరిస్థితి తలెత్తింది. అంటే కేవలం దానికి సంబంధించినటువంటి కారణాలు కూడా పూర్తి స్థాయిలో మీకు వివరించి చూపిస్తాను. దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏంటిది, ఇవి తగ్గాలంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సమాజంలో ఎటువంటి అంశాలు ముందుకు తీసుకెళ్ళిన అంశాలు కూడా మీకు పూర్తి స్థాయిలో కూడా వివరించి కూడా చెప్తాను. మొదటిగా 2022 సంబంధించినటువంటి విషయం చూసుకుంటే దాదాపు 271 మంది భర్తలు తమ భార్య చేతిలో కూడా చనిపోయినటువంటి సంఘటన చోటు చేసుకుంటే అసలు ఇది ఎట్లా జరిగిందంటే దాదాపు 218 కేసులు. అంటే ఈ భార్యలు తమ ప్రియులతో కలిసి హత్య చేసినటువంటి సంఘటనలు ఈ కేసులే దాదాపు ఎక్కువగా ఉన్నాయి. అంటే 2022లో మొత్తం 271 కేసులు నమోదైతే అందులో ప్రియులతో కలిసి హత్య చేసినటువంటి కేసులు 218 కేసులు. అంటే చూడాలి అంటే ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించిన కేసులు. ఇక 2023 సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే 306 చనిపోయారు. అంటే భర్తలు భార్యలు చేతిలో చనిపోయినటువంటి ఆ వ్యక్తులు. ఈ కేసులో 213 మంది ఈ ఘటనలో భార్యలు తమ ప్రియులతో కలిసి భర్తలని హత్య చేసినటువంటి ఘటన. అంటే చూడొచ్చు అంటే కేసులు నమోదవుతున్నాయి. చాలామంది ఏదో విధంగా అంటే కొంతమంది కుటుంబాల్లో ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, తల్లి కొడుకు తండ్రికి పడకపోవడం, కొంతమంది అంటే చాలా వరకు ఒక 90% మెజారిటీ ప్రియులతో కలిసి హత్య చేస్తున్నటువంటి ఆ కేసులే ఎక్కువగా నమోదవుతున్నట్టు కూడా మనకి ఈ డేటా ద్వారా కూడా సమాచారం ఉంటుంది. ఇక 2025 సంబంధించినటువంటి విషయం చూసుకుందాము. అంటే దాదాపు ఈ 4 నెలలు ఉన్నటువంటి పరిణామాలు, భర్తలు హత్య చేసి ఘటనలు చిన్న పట్టణాల్లో ఎక్కువగా పెరుగుతున్నాయి అనేది కూడా మనకి ఈ డేటా ద్వారా కూడా సమాచారం ఉంటుంది. అంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి అంశాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలోనే మీకు ఇందాక కర్ణాటకకు సంబంధించిన ఉదాహరణ చెప్పాను. మెదక్ జిల్లా రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు చూసాము. దాంతోపాటు అనేక జిల్లాలో ఇటువంటి సంఘటన కూడా చోటు చేసుకునే దేశవ్యాప్తంగా ఇటువంటి కేసులు కూడా అనేక నమోదవుతున్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మీకు కర్ణాటక సంబంధించినటువంటి విషయం చెప్పాను కాబట్టి ఆ కర్ణాటక డీజీపీ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే డీజీపీ ఉన్నటువంటి పరిస్థితులు, అసలు ఎందుకు ఈ హత్యలు జరుగుతున్నాయి, ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి కారణాలు కూడా మీకు ఈ గ్రాఫిక్స్లో కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తాను. ముఖ్యంగా కర్ణాటకలో జరిగినటువంటి పరిణామాలు, అతను రిటైర్డ్ డీజీపీ, చాలా సీనియర్ నేత, కర్ణాటకలోనే పోస్టింగ్ ఉంటూ రిటైర్డ్ అయినటువంటి ఆ డీజీపీ ఇంట్లోనే తన భార్య భర్తను కూడా హత్య చేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. కానీ ఏమి తెలియనట్టు అక్కడనే భార్య ఉంది, పిల్లలు కూడా ఉన్నారు. అక్కడనే తన భర్త చనిపోయి అక్కడ పూల్ దగ్గర ఉన్నటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే వెంటనే భార్య అతని స్నేహితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. పోలీసులు అనేక రకాలుగా కోణాల్లో కూడా ఈ పూర్తి స్థాయిలో క్లూస్ కూడా సేకరించడం జరిగింది. భార్యపై అనుమానం రావడం, భార్యని అదుపులోకి తీసుకోవడం, భార్యని విచారిస్తున్నటువంటి సమయంలో ఇంకా కొన్ని అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా కొన్ని కేసులకు సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు చెప్తాను. ముఖ్యంగా ఈ కేసులు ఎందుకు ఎక్కువగా నమోదవుతున్నాయి అనేది మొదటి ప్రశ్న. దీనికి సంబంధించినటువంటి కారణాలు భార్యలకు వేరే వ్యక్తులతో సంబంధం ఉండటం వల్లనే ఇది చాలా వరకు ఈ హత్యలకి దిగజారుతుంది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆ సంబంధాల్లో భర్త అడ్డంకిగా మారితే హత్యకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండోది, ఇది చాలా కేసుల్లో ప్రధాన కారణంగా వెలుగులోకి వస్తున్నాయి. అంటే జరిగినటువంటి సంఘటన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భాల్లో ఈ కేసులు అనేది చాలా వరకు వెలుగులోకి వస్తున్నాయి అనేది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఉదాహరణ కూడా ఇందాక మీకు చెప్పినట్టు 2022లో జరిగినటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయము, 218 మందిలో హత్య జరిగితే ఇందులో 271 మొత్తం 271లో 218 మంది సేమ్
భార్యల ప్రియులతో కలిసి హత్యకి గురైనటువంటి సంఘటనలు కూడా కనిపిస్తాయి. ఇక కొంతమంది భార్యలు భర్తల నుంచి శారీరక మానసిక హింస ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి అటువంటి కేసులు కూడా కొంత నమోదవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక గృహహింసతో పాటు ఒత్తిడి సంబంధించినటువంటి విషయాల వల్ల కూడా కొంత ఈ హత్యలు జరుగుతున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరొకటి చూద్దాము. దీనివల్ల తీవ్రమైన అసహనం మరియు ప్రతీకార భావం పెరిగి హత్య వరకు వెళ్ళేటువంటి ఈ ప్రమాదాలు కూడా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆర్థిక కారణాలు, అంటే ఈ హత్యకి అనేక కారణాలు కూడా ఉంటాయి. ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలు, ఇంట్లో భార్యాభర్తల మధ్యలోనే కొంత డబ్బులకు సంబంధించినటువంటి వివాదాలు కూడా చాలా వరకు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి కారణాలు కూడా. ఇక ఆస్తి బీమా, భవిష్యత్తులో సంపదపై హక్కు కోసం కొందరు కుట్రపూరితంగా హత్యలకి పాల్పడుతున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అంటే ఉదాహరణకి మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. కర్ణాటక డీజీపీ సంబంధించినటువంటి విషయం, మాజీ డీజీపీ అతనికి సంబంధించినటువంటి ఆస్తులు కొడుకుకి ఇస్తున్నారని చెప్పేసి భార్య భర్తని హత్య చేసినట్టు కూడా ప్రాథమికంగా జరిగినటువంటి విచారణ కూడా ఈ యొక్క అంశాలు తెరపై కూడా రావడం జరిగింది. అంటే ఇంకా ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది కాబట్టి ఇంకా చాలా వరకు సమాచారం కూడా రావాల్సి ఉంది. ఇక మరో విషయం చూద్దాము. కొంతమంది భార్యలు తమ ప్రియులతో కలిసి భర్తను తొలగించి కొత్త జీవితం మొదలు పెట్టాలని చెప్పేసి చాలామంది చూస్తారు. ఇటువంటి అంశాలపైన ఇటువంటి హత్యలు కూడా జరుగుతున్నాయి. ఇక హత్యలకు కారణాలు ఏంటి? వివాహ సంబంధాలపై అవగాహన పెంచాలి. దీనికి సంబంధించినటువంటి ఏవైతే కారణాలు ఉండవచ్చు, ఇంకా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, పెళ్ళికి ముందే ఆ కుటుంబ సభ్యులు, ఆ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఇద్దరికి వివాహం ముందే ఈ అన్ని అంశాలపై అవగాహన కూడా కల్పిస్తూ వారికి కొంత కౌన్సిలింగ్ ఇస్తే ఇటువంటి సంఘటన అనేది జరగవు. ఇక పెళ్ళి అనేది బాధ్యతతో కూడిన బంధం అని చెప్పాలి. పెళ్ళికి ముందు కౌన్సిలింగ్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇక సంబంధాలతో గౌరవం, పరస్పర విశ్వాసం ఎలా పెంచుకోవాలనేది ఆ తల్లిదండ్రులు నేర్పియాలి. అంటే ఒక పిల్లని ఒక ఇంటికి ఇచ్చినటువంటి సమయంలో ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పెరగాలి. ఎందుకంటే కన్న తల్లిదండ్రులు పెంచి చదివించి పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించినటువంటి తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు సమాజంలో మనం అనేక కేసులు చూస్తున్నాం. ఎన్నో రకాలుగా కేసులు, పక్కా వాళ్ళ ఇంటితోటి సంబంధాలు పెట్టుకొని సొంత భర్తనే హత్య చేసినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఒకనొక సమయంలో ఏదో చూసారని చెప్పేసి ఇటువంటి కేసులు కూడా చాలా వరకు ఉన్నాయి. కానీ నేనంటే ఆ విషయాలు కూడా కొన్ని నిన్ను చెప్పలేనటువంటి కొన్ని ఉంటాయి కాబట్టి ఆ విధంగా చెప్పట్లే, ఆల్రెడీ చూసేటువంటి వారందరూ కూడా అర్థమవుతుంది. ఇక గృహహింసకు న్యాయ పరిరక్షణ అందించాలనే అంశాలపై కూడా ఎవరైనా చేసిన, భర్త అయినా సరే భార్య అయినా సరే, న్యాయపరంగా చర్యలు తీసుకోవాలి. ఎవరైనా సరే, ఈ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి కారణాలు ఏవో కావచ్చు, ఉన్నటువంటి ఎవిడెన్స్ కావచ్చు. అంటే కొన్ని విషయాలు చెప్పేది ఏంటంటే, భార్యలు ఫిర్యాదు ఇస్తే ఖచ్చితంగా భర్తలపై కంప్లైంట్లు అనేది తీసుకుంటున్నారు, వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కానీ అదేవిధంగా ఇటీవల కాలంలోనే మనం చూసాం, షీ టీమ్స్ అనేది పెట్టారు. కానీ హీ టీమ్స్ కూడా పెట్టాలని చెప్పేసి చాలామంది భర్తలు ఒక యూనిటీగా కూడా తయారయ్యారు. వారందరూ కూడా హీ టీమ్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు వచ్చాయంటే దాని గురించి ఒక్కోసారి ఆలోచించాలి. ఎందుకు ఈ విధంగా మొగలు ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయనేది కూడా అది ఆలోచించాలి. ఇక పురుషులకు హెల్ప్ లైన్లు, సురక్షిత కేంద్రాలు ఉండాలి. ఇది చాలా చోట్ల లేదు. అంటే వారికి సంబంధించినటువంటి కాల్ సెంటర్స్, అంటే మహిళలకు సంబంధించినటువంటి మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే సమానంగా ఉండాలి. ఈక్వల్గా ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక తీవ్ర ఆవేశాలు, ఆత్మహత్య ఆలోచనలు, హింసాత్మక ఆలోచనలు ఉన్నవారికి కౌన్సిలింగ్తో పాటు థెరపీ అవసరం అనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇవన్నీ అరికట్టాలంటే దీనికి సంబంధించినటువంటి అంశాలు ఇవి. ఇక చిన్న చిన్న మానసిక సమస్యలతో పాటు పెద్దవి అవ్వకముందే గుర్తించి వాటిని పరిష్కారం చేస్తే కొంత సమస్య అనేది పరిష్కారంకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇంట్లో ఒక చిన్న గొడవ పెద్ద అవుతుంది, అది పెద్దగా అయ్యి ఇద్దరి మధ్య విభేదాలు రావడం, ఇద్దరు కొట్టుకొని వెళ్ళిపోవడము, మళ్ళీ తల్లిదండ్రులు వచ్చి పెద్ద మనుషులు వచ్చి కలపడము, దాని తర్వాత మళ్ళీ ఇది ఎక్కడికో దారి తీస్తూ ఇది చంపేస్తే ఈ లొల్లి ఉండదు అనేది చాలామంది మైండ్లో ఉంటుంది. అది కానీ అటువంటివి ఉండకుండా దానికి సంబంధించినటువంటి పరిష్కారం కావచ్చు, కుటుంబ సభ్యులు పెద్దలు కావచ్చు, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చాలా వరకు పరిష్కారం కూడా అవుతాయి. ఇక చట్టాల మార్పు, దానికి సంబంధించినటువంటి విషయాలు, కొన్ని సందర్భాల్లో పురుషులపైన హింస జరుగుతుంది కానీ చట్టాల పరంగా వారికి రక్షణ తక్కువగా ఉంది.
ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ కూడా. జెండర్ న్యూట్రల్ చట్టాలు ఉండటం అవసరం. న్యాయం అందరికీ ఉండాలి. ఎవరైనా సరే ఆర్ లేడీస్ ఆర్ జెంట్స్ ఇద్దరిట్లో ఎవరైనా సరే ఎవరికైనా కూడా న్యాయం అనేది సమానంగా ఉండాలనేది కూడా చాలా వరకు అనిపిస్తుంది. అంటే ఎందుకు హత్యలు జరుగుతున్నాయి, ఈ హత్యలు జరగకుండా ఉండాలంటే ఏంటిది అనేది కూడా మీకు వివరంగా చూపిస్తున్నాయి ఈ అంశాలలో. ఇక మాధ్యమాల బాధ్యత అంటే చాలామంది సోషల్ మీడియాలో చాలా క్రైమ్ సినిమాలు చూడడము, ఇంకా రకరకాలుగా స్టోరీస్ చూడడము, ఆ స్టోరీకి అడిక్ట్ అయ్యి అది ఎట్లా చేస్తున్నారు మనం కూడా చేయాలనే విధంగా. అంటే ఇటీవల కాలంలో ఒకటి జరిగింది. నాకు అది మీర్పేట్ సంబంధించినటువంటి ఇష్యూ చాలా సెన్సేషనల్ ఇష్యూ. అది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి ఇష్యూ. భార్యని అంటే అతను సినిమాలు చూసి భార్యని ముక్కలుగా నరికి ఉడకబెట్టినటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంది. అంటే ఈ సోషల్ మీడియాలో చాలా వరకు చూసి చిన్నపిల్లలు కూడా ఇవాళ రేపు 6th కావచ్చు 5th కావచ్చు వాళ్ళందరూ కూడా ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి అందరూ తల్లిదండ్రులు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే పిల్లలకి కేవలం ఆ క్లాసులకు సంబంధించిన విషయాలపైనే అవగాహన కల్పించేందుకు ఆ ఫోన్స్ ఇవ్వండి. కానీ చాలామంది ఇప్పటి నుంచే ఆ బెట్టింగ్ యాప్స్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక పిల్లగాడు ఉంటే అతను ఫోన్ పట్టుకుంటే తల్లిదండ్రులు చూడరు ఏం చేస్తున్నారు అనేది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే దాంట్లో బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేయడము, లేదా ఏదో ఒక విధంగా యాప్స్ డౌన్లోడ్ చేయడం, దానికి అడిక్ట్ కావడము, ఏదో పబ్జీయో గిబ్జో ఏదో సంథింగ్ గేమ్స్కి అడిక్ట్ కావడం చాలా వరకు ఇబ్బందులు అవుతున్నారు. తర్వాత కుటుంబ సభ్యులే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా అనేక కేసులు కూడా నమోదయ్యాయి. ఇక క్రైమ్ సీరియల్స్, వెబ్ సిరీస్లు, సీరియల్స్లో చూపే మర్చిపెట్టు కావచ్చు, చంపే కావచ్చు, అనే వల్గర్ కథనాలు సంబంధించినటువంటి ఆ విషయాలు కూడా చాలా వరకు దూరం పెడితే కొంత క్రైమ్ రేట్ కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక సమాజాన్ని ప్రభావితం చేసే కంటెంట్లో బాధ్యత ఉండాలి. ఎవరైనా సరే ఎటువంటి కంటెంట్ క్రియేట్ చేసినా కానీ దాని కొంత ఆ బాధ్యతతోటి ఉంటూ ముందుకు వెళ్తూ అది సమాజానికి ఉపయోగపడుతుందా లేదా క్రైమ్ని పెంచేటువంటి విధంగా ఉందా అవన్నీ చూసి ఆలోచించిన తర్వాత కంటెంట్ కూడా క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్తున్నా. అంటే మనం చేసినటువంటి ఒక సర్వే నుంచి ఇక పిల్లల స్థాయి నుంచి నైతిక విద్య సంబంధించినటువంటి అంశాలు అంటే స్కూల్ స్థాయి నుంచి సంబంధాల విలువ, సహనానికి ప్రాముఖ్యత, సానుకూల భవనాల గురించి బోధించాలి. అంటే ఎవరైనా సరే పిల్లలు చదువుకున్నటువంటి సమయంలో కావచ్చు, పెద్ద అవుతున్నటువంటి సమయంలో కావచ్చు, ఉన్నటువంటి కల్చర్ సంబంధించినటువంటి అంశాలు ప్రతి ఒక్కరు పిల్లలకి ప్రతి అంశాలు వివరించి చెప్పి వారికి కొంత నాలెడ్జ్ పెరిగేటువంటి విధంగా ఉంటే ఖచ్చితంగా ఇటువంటి క్రైమ్ రేట్లు అనేది పెరగవు. ఇక సమస్యలన్నీ హింసతో కాదు సంభాషణతో పరిష్కరించాలి అన్న సందేశాన్ని కూడా బలంగా బోధించాలి. అంటే చాలా అంశాలు కూడా మీకు ఇప్పుడు వివరించి కూడా చెప్పాను. ఎందుకంటే ఇటీవల కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఇంకా అనేక కేసులకు సంబంధించినటువంటి వివరాలు కూడా చూసాము. ఇటువంటి సంఘటనలు అంటే ముఖ్యంగా మీకు చెప్పేది ఒకటే, క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గాలి. అంటే ఆల్మోస్ట్ ఆల్ క్రైమ్ రేట్ తగ్గుతున్నప్పటికీ చాలా వరకు పెరుగుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చాలా ప్రాంతాల్లో కూడా చూసాము. కాబట్టి ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి భర్తలని భార్యలు చంపేటువంటి అంశాలపై చాలా క్లుప్తంగా కూడా మీకు వివరించి చెప్పాను. అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఇద్దరి మధ్య లేని మిస్అండర్స్టాండింగ్ వల్ల కొన్ని కారణాలు కావచ్చు, కొంత ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, కొన్ని స్నేహితులతో ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు. ఇవన్నీ కూడా కొంత ముందు జాగ్రత్తగా ఉంటే అందరు కూడా కలిసిమెలిసి ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇటీవల కాలంలో జరిగినటువంటి డీజీపీ స్వయంగా ఒక మాజీ డీజీపీ సంబంధించినటువంటి అంశాలతో పాటు భర్తలు భార్యల చేత హత్యకి గురై చనిపోయినటువంటి వారి లెక్కలు కూడా మీకు చూపించి వివరించి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అందరూ పిల్లలన్నీ కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇంకా సమాజంలో మీరు గైడ్ చేసేటువంటి వారిని కావచ్చు, ప్రతి అంశాలు వారికి వివరించి చెప్పి ఏ విధంగా రూట్లో వెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి, పెళ్ళైనాక ఎట్లా ఉండాలి, అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అది మన వరకు రాకముందే మనం వారికి వివరించి చెప్తే కొంత మార్పులు అనేది జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది.